కేసు నమోదై కేసు పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సో ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడి వరకు వెళ్ళారు? స్టేషన్ చేరుకున్నారా? ఎస్ మనోజ్, హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటికి వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారు. మనం కూడా ఇప్పుడు వీడియో కూడా చూస్తున్నాం. ఆయన అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నాకు చెప్తే నేనే అక్కడికి వచ్చేవాడిని అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అల్లు అరవింద్ కూడా అతనితో వస్తాను అంటే పోలీసులు వద్దు అని చెప్పడం జరిగింది. అదే విధంగా అల్లు అర్జున్ కూడా ఏం పర్వాలేదు, అంత బానే ఉంటుంది అంటూ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఏదైతే సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో రేవతి చనిపోయిందో అదే విధంగా తన కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఇంకా కోలుకొని స్థితిలో అయితే ఉన్నాడు. వాళ్ళకి అల్లు ధీమా ఇచ్చినప్పటికీ, అంటే ఆ బాబుకి ఏదైతే ట్రీట్మెంట్ కి సంబంధించి 25 లక్షలు ఇస్తాను, అదే విధంగా బాబు కోలుకుంటే ఖచ్చితంగా నేను వచ్చి చూస్తాను, ఇదంతా కూడా చాలా బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆ మహిళ ఎవరైతే మహిళ ఉందో తను చనిపోయాక, అంటే తను చనిపోవడానికి ముఖ్య కారణం అల్లు అర్జునే అంటూ కూడా కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఎటువంటి ఇంటిమేషన్ చేయకుండా అక్కడికి వెళ్లారు అంటూ కూడా అల్లు అర్జున్ మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే చిక్కడపల్లి పోలీసులు ఇంటికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలోనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లబోతున్నారు. అక్కడ కూడా భారీ బందోబస్తు అయితే పెడుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, అలాంటిది ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ లో ఎలాంటి అలజడి ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువ మంది పోలీసుల భద్రతలో అయితే అతన్ని తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతానికి మరి కాసేపట్లో అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రాబోతున్నారు అల్లు అర్జున్ అంటూ కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రెసెంట్ అల్లు అర్జున్ తో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు? అల్లు అరవింద్ కూడా వాహనంలో కనబడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించిన అరెస్ట్ వార్ తర్వాత టాలీవుడ్ ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా అభిమానులు ఏ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అభిమానులకు ప్రస్తుతానికి ఇప్పుడే అభిమానులకు అందరికీ కూడా తెలియడం జరిగింది. మరి కాసేపట్లో ఇప్పటికీ కూడా అక్కడికి ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉండబోతుంది అంటే అభిమానులు ఎవరైనా అక్కడ గొడవ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ముందుగానే భారీ బందోబస్తు అయితే అక్కడ పోలీసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీగా అయితే పోలీసులు అక్కడికి మోకరించారు. ఎటువంటి గొడవలు కానీ ఏవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. మరి కాసేపట్లో అయితే అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటే ఎవరైతే అభిమానులు ఏమన్నా గొడవ చేసే ప్రసక్తి ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఏంటనేది కూడా మరి కాసేపట్లో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనోజ్. రైట్ దేవిక, సో అల్లు అర్జున్ పైన సెక్షన్ 118(1) కింద భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదైంది. దీని ప్రకారంగా కావాలని ఇంటెన్షనల్ గానే దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారనే సెక్షన్ కింద కేసు నమోదైంది. దీని సెక్షన్ ఆధారితంగా డెఫినెట్ గా జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. గతంలో కూడా ఈ రకంగానే కేసు నమోదైనది కూడా దాదాపుగా అరెస్ట్ అయిపోయి ఇదే తరహాలో జైలుకు కూడా వెళ్ళారు, ఊసలు లెక్క పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏకంగా ఒకవేళ నిజంగానే కనుక పోలీసులకి అల్లు అర్జున్ విచారించాలనుకుంటే కనుక పోలీసులు నోటీసులు సర్చ్ చేసే వాళ్ళు విచారణకు హాజరు కావాలని కోరేవారు. కానీ ఇక్కడ విచారణకు లాంటిది ఏదీ లేదు, నోటీసు సర్చ్ చేయలేదు, డైరెక్ట్గా వారే వచ్చి తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్తున్నారంటే అల్లు అర్జున్ని కూడా ఆ సెక్షన్లకు ఉన్నటువంటి ఆ తీవ్రతను చూపించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అభిమానులు కూడా కొంత ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వెళ్ళగక్కే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఏదైనా కొంత ఉద్రిక్తత వాతావరణం చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా మీరు చూడొచ్చు, ఇప్పటికే కొంతమంది అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవుతోంది. స్టేషన్ ఎదుట ఆ పోలీసుల ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ లో పదుల సంఖ్యలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి అక్కడ చేరుకున్నారు. ఎస్, విజయ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ్, ఏం జరిగింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే ఎటువంటి వాతావరణం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ప్రస్తుతం చూస్తున్నాము మనము సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ కూడా మృతి చెందింది. సో దానికి సంబంధించి సంధ్య థియేటర్ ఓనర్ కానీ అలాగే సంధ్య థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా హైకోర్టుకు చేరుకొని నాకు ఈ తొక్కిసలాటకు సంబంధం లేదని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఇప్పుడే అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకొని కేసు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులను కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు మనోజ్. తీవ్ర గందరగోళం అయితే కొంత నెలకొనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఒకసారి అక్కడ విజువల్స్ లో పోలీసులకు సంబంధించిన దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయండి. ఎంతమంది పోలీసులు ఉన్నారు అంటే వారంతా కూడా అక్కడ గుమిగూడడం గల కారణం ఏంటి? సుమారు వందల కొద్ది పోలీసులు ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటికే పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. కేవలం 5 రోజుల్లోనే 1000 కోట్లు కూడా కలెక్షన్స్ సాధించి ఒక ప్రపంచ రికార్డు కూడా స్థాపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకొని గందరగోళం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసుల్ని కూడా భారీ మొత్తంలో ఇక్కడ మోహరించినటువంటి సందర్భం ఉంది మనోజ్. రైట్ విజయ్, మీరు హోల్లో ఉండండి, ఒకసారి దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఎస్, వారంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అక్కడ తరలిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. వారు కూడా అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం క్రియేట్ చేసే అవకాశం నేపథ్యంలో భారీగా మోహరించి ఉన్నారు. మనం చూస్తున్నాం సెకండ్ బాక్స్ లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులకు సంబంధించిన దృశ్యాలు. అల్లు అర్జున్ని వాళ్ళ సొంత వాహనంలో పోలీస్ వాహనంలోనే తరలించారంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. అల్లు అర్జున్ని డెఫినెట్గా ఆ కేసుకు సంబంధించిన తీవ్రతని ఆయనకు చూపించే అవకాశమే ఉంది. సెక్షన్ 118(1) కింద కేసు నమోదు చేశారు కాబట్టి, హత్యా ప్రయత్నం కిందనే ఆయన మీద కేసు నమోదు చేశారు కాబట్టి దాంట్లో తప్పకుండా ఆయన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత జైలుకు కూడా తరలించే అవకాశం కూడా కనబడుతోంది. సెక్షన్ 105, 118(1), 3 BNS యాక్ట్ కింద ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 118 కింద హత్యా ప్రయత్నం అంటే ఇతర మరణానికి గల కారణమైనందుకు సీరియస్గా వెపన్స్ ఇక్కడ చూస్తే కనుక ఇంటెన్షనల్ కాజింగ్ ఆఫ్ హార్ట్ యూజింగ్ డేంజరస్ వెపన్స్ అన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు ఆయన పైన. మరో సెక్షన్ 105 కూడా నమోదు చేశారు. ఈ తొక్కిసలాటకి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ ముందుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా హైకోర్టుకు వెళ్ళారు. కానీ ఈ విషయం పైన హైకోర్టు ఏ రకంగా కూడా తేల్చలేదు, ఒక కంక్లూజన్కి అయితే రాలేదు. అంతలోపుగానే ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. ఎస్, మా ప్రతినిధులు ఎక్కడెక్కడ సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం చూస్తున్నాం వాతావరణం ఏ రకంగా ఉందని. అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఆయన పోలీస్ వాహనం తరలిస్తున్నటువంటి దృశ్యాలు రెండో బాక్స్ లో చూస్తున్నాం మనం. పోలీస్ వాహనంలో అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు. మొదటి బాక్స్ లో చిక్కడపల్లి స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించినటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాం మనం. సో ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తిని ఇంతటి స్థాయిలో ఒక రికార్డుని బద్దలు కొట్టిన వ్యక్తిని, నేషనల్ అవార్డు సంపాదించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసు అంటే ఏ స్థాయిలో ఒక హై టెన్షన్, ఒక ఉద్రిక్తత ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసు అక్కడ చేరుకున్నట్టుగా మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. అయితే సొంత వాహనంలో వస్తానని చెప్పి అల్లు అర్జున్ చెప్పినా కూడా పోలీసు వినలేదు. ఆయన్ని పోలీసు వాహనంలోనే రావాలన్నట్టుగా వారంతా కూడా కోరడం జరిగింది. వారంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారమే వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయాలపైనే అల్లు అర్జున్ ఆ పోలీసు వాహనంలో అక్కడ చేరుకున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, నిజంగానే విచారణకు పిలవాలి, ఈ కేసు పైన వివరణ ఇవ్వండి అంటూ కూడా ఒకవేళ చెప్పాల్సి వస్తే కనుక నోటీసులు సర్వ్ చేసేవాళ్ళు, లేదంటే పోలీసులు వచ్చి విచారణకు హాజరు కండి అంటూ కూడా చెప్పేవారు. కానీ ఇక్కడ విచారణకు హాజరు కండి అని కానివ్వండి, వివరణ ఇవ్వండి కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. డైరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారంటే ఆ సెక్షన్లకు సంబంధించి మనం చూస్తే కావాలనే ఇంటెన్షనల్గా హత్య చేసినట్టుగా సెక్షన్ నమోదయ్యే. మరోవైపుగా భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా హోమిసైడ్ దట్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్. ఎస్, ఇవన్నీ సెక్షన్ నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ ఈ సెక్షన్లకు సంబంధించి దాని తీవ్రత గురించి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ అందిస్తారు. ఎస్ రోహిత్, సో ఈ రెండు సెక్షన్ల తీవ్రత ఎలా ఉండబోతోంది, వాటి పరిణామాలు ఎలా ఉంటాయి, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ఏంటి? మనోజ్, అల్లు అర్జున్ ని పుష్పని పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్పని పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిజానికి పుష్పని అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చాంశంగా మారింది. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్ షో జరుగుతున్నప్పుడు ఆయన సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు. ఆ సందర్భంలో తొక్కిసాడు చేసుకుని ఒక బాలుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. మహిళ, ఆ బాలుడి తల్లి రేవతి ఇక్కడ నిజానికి యాజమాన్యం నిజానికి ఎటువంటి ర్యాలీ చేయాలన్నా పోలీసు అనుమతి ఖచ్చితంగా ఉండాలి. సో అల్లు అర్జున్ అక్కడికి వచ్చినప్పుడు ఓపెన్ టాప్ జీప్ లో అక్కడ అభిమానులందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్లారు. దీనిపైన ఇప్పుడు కేసు నమోదైంది. అల్లు అర్జున్ కూడా
హైకోర్టుకి వెళ్ళారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ హైకోర్టుకి వెళ్ళినప్పటికీ ఆ హైకోర్టులో కేసు నడుస్తుంది. పోలీసులు మాత్రం ఈ ఘటనపై ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు చేసి వాళ్ళను రిమాండ్ కూడా తరలించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా 105 BNS 118/1 BNS సెక్షన్ BNS నమోదు చేశారు. అల్లు అర్జున్ కొద్దిసేపు క్రితమే ఆయన నివాసం దగ్గరకు వచ్చి పోలీసులు చిన్నపల్లి ప్రతినిధులు 115 అంటే ఏంటి, 118 అంటే ఏంటని మనం చూస్తే 118 గ్రేవియస్ హర్ట్, ఒక మనిషి ఎక్కువ విపరీతమైనటువంటి గాయపడటానికి ఎవరైనా కారణమైతే అంటే ఒక వెపన్ యూజ్ చేసి కావచ్చు, లేదంటే అతను ఏదైనా ఒక చర్య ద్వారా ఇంటెన్షనల్ గా కావచ్చు, చర్య ద్వారా ఒక వ్యక్తి తీవ్రమైన గాయాల పాలయ్యేలాగా చేస్తే దానికి 118. ఇక 105 అంటే ఒక వ్యక్తి మనకి కారణం కావచ్చు, అంటే కల్పబుల్ హోమిసైడ్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్, అంటే అతను చంపాలనే ఉద్దేశం ఉండదు, కానీ మనం చేసేటటువంటి ఏదైనా ఒక చర్య నెగ్లిజెన్స్ యాక్ట్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఒక చర్య కావచ్చు, ఇతర వ్యక్తి మరణానికి కారణమైతే దాన్ని మనం కల్పబుల్ హోమిసైడ్ అంటాం. ఆ 2 సెక్షన్ల కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. కల్పబుల్ హోమిసైడ్ కింద ఒక వ్యక్తికి 5 కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ మే ఎక్స్క్యూజిబుల్. నాకు చట్టం తెలియదు, దాని పర్యవసానం ఎలా ఉంటుందని తెలియదు అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లాని మనము పరిగణలోకి తీసుకోరు, దాన్ని నెగ్లిజెన్స్ యాక్ట్ కింద పరిగణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ కి అనుమతి లేకుండా ర్యాలీ తీయకూడదు అనే విషయం. హోల్లో ఉండండి, ఒక బిగ్ అప్డేట్ అంతోంది మరోసారి. అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సెక్షన్ 105 118 BNS కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ అక్కడ సంధ్య థియేటర్ లో పాల్గొనడం, ఒక మహిళకి పూర్తిగా మరణించిన మరొక మహిళ, మరొక బాలుడు ఇప్పటికి కూడా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సెక్షన్ల కింద చూస్తూ ఉంటే ఇంటెన్షనల్ గా మర్డర్ చేశారు, ఇంటెన్షనల్ గా ఒక మహిళ మరణానికి కారణమైన, ఒక వ్యక్తికి మరణానికి కారణమైన అంటే ఒక సెక్షన్ కింద చూస్తున్నాం. మరోవైపుగా 118 కింద చూస్తే కనుక ఇంటెన్షనల్ మర్డర్ ఒకటి, తర్వాత 105 కింద చూస్తే కనుక ఇంటెన్షనల్ గా కాకపోయినా కూడా మన ప్రమేయం ఏదో ఒక రకంగా ఉంది కాబట్టి ఆ సెక్షన్లు ఉన్నాయి. అయితే 2 సెక్షన్ల కింద కూడా పెద్ద ఎత్తున ఒక 3 నుంచి 105 కింద చూస్తే కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష అన్నట్టుగా తెలుస్తోంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 7 years ఆఫ్ ప్రిజన్. ఆ తర్వాత మరోవైపుగా 105 కూడా అదే సెక్షన్ తెలుస్తుంది. ఒకసారి అడ్వకేట్ కృష్ణకాంత్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణకాంత్ గారు, అల్లు అర్జున్ పైన నమోదైన సెక్షన్లు మీరు చూసారు. 118/1 కింద, ఆ తర్వాత 105 కింద కేసు నమోదయ్యాయి. ఈ కేసుల పరంగా ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సెక్షన్ల కింద ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? నమస్తే రోహిత్ గారు. ఇప్పుడే నేను అది చూడటం జరిగింది న్యూస్. అది ఒక విధంగా చెప్పాలంటే చట్టం అందరికీ ఒకటే సమానం అని చెప్పి ఒక విధంగా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం చాలా హర్షణీయం. ఇది ముఖ్యంగా ఈ కేసు నేను ఎప్పుడైతే ఇది సంధ్య థియేటర్లో ఈ విషాదం జరిగిందో ఆ బాధితుల కుటుంబాలకి ముఖ్యంగా ఫస్ట్ నా సానుభూతులు. రేవతి గారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు శ్రీతేజ్ ఉద్దేశం ఉండకపోవచ్చు, తన చర్య ఒక వ్యక్తి మరణానికి దారి తీస్తుంది అని అనుకోకపోవచ్చు, కానీ అక్కడ ఒక రకమైన నెగ్లిజెన్స్ ఉండి అవతల వ్యక్తి మరణానికి దారి తీస్తే దీన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటాం. ఇదే అత్యంత తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించే సెక్షన్ ఈ కేసులో ప్రత్యేకంగా. సో 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది, నాన్ అవైలబుల్. కాబట్టి ఇక్కడ హోల్లో ఉండండి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మరోసారి. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రి తరలిస్తున్నారు అల్లు అర్జున్ ని. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తదుపరి రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ ని ఉస్మానియా ఆసుపత్రి తరలిస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ ని ఉస్మానియా ఆసుపత్రి తరలించి వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఆ తదుపరి ఆయన రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. 14 రోజుల రిమాండ్ కి అల్లు అర్జున్ ని తరలించే అవకాశం ఉంది. ఎస్, ఈ రోజు ఫ్రైడే కూడా, రేపు ఎల్లుండి కొంత కోర్టుల పరిధికి వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బంది కాబట్టి ఇది కరెక్ట్ గా టైం చూసి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ప్రజెంట్ అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలిస్తున్నారు. వైద్య పరీక్షల తదనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అక్కడి నుంచి ఆయన్ని రిమాండ్ కోరి, నిజంగా ఇక్కడ కొంత అల్లు అర్జున్ అభిమానులకు కానీ అల్లు అర్జున్ కూడా ఒక టఫ్ టైం అని చెప్పొచ్చు, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆయనని జైలుకు కూడా తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మీరు చెప్పండి, పూర్తి సినారియో చూస్తుంటే మీకేమనిపిస్తోంది? అల్లు అర్జున్ జైలుకి తరలిస్తారా? ఎస్ రోహిత్, మీరు చెప్పండి. అల్లు అర్జున్ ని ప్రజెంట్
వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ సెక్షన్ల కింద రిమాండ్కి తరలించే అవకాశం ఉందా? ఈ సినారియో చూస్తే మీకేం అర్థం అవుతోంది? ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఈ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్కి రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. జడ్జి సాధారణంగా 14 days రిమాండ్కి విధిస్తారు. అల్లు అర్జున్ ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని మాత్రమే బెయిల్ పొందాలి. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంటాయి. సో న్యాయవాదులు ఎలా మూవ్ అవుతారో అల్లు అర్జున్ న్యాయవాదులని చూడాలి. కానీ ఒకటి ఏంటి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం అయితే అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించే అవకాశమే ఉంది. పైగా నాన్ అవైలబుల్ సెక్షన్స్, కాగ్నిజిబుల్ కేసెస్ కాబట్టి ఇక్కడ 118లో గరిష్టంగా 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది ఎవరైతే అక్కడ చేతిలో చిన్న లాఠీలో లేదంటే ఇతర ఆయుధాలు తీసుకుని ఎవరినైతే కొట్టారో ప్రైవేట్ సెక్యూరిటీ, ఆ ప్రైవేట్ సెక్యూరిటీ పైన ఈ సెక్షన్స్ అప్లై అవకాశం ఉంటుంది. సో అల్లు అర్జున్ పైన 105 సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ కల్పబుల్ హోమిసైడ్ కింద అప్లై అవుతుంది. సో బెయిల్ రావటం అనేది ఇందులో దాదాపు కష్టం. అందుకే హైకోర్టులో మూవ్ చేశారు, క్వాష్ పిటిషన్ వేశారు. ఇంకా దానిపైన ఎటువంటి ఆర్డర్స్ కూడా రాలేదు. బహుశా ఇలాంటి సందర్భంలో ఏమడుగుతారు అంటే హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసిన తర్వాత అరెస్ట్ భయం ఉంటే అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించండి అంటారు. సో ఒకసారి రోహిత్ మీరు హోల్లో ఉండండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి దేవిక అందుబాటులో ఉన్నారు. ఎస్ దేవిక, సో ప్రెసెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? అల్లు అర్జున్ అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ ని ఉస్మానియా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది వైద్య పరీక్షల నిమిత్తం. ఆయనతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు? దీనికి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసులు కూడా భారీ బందోబస్తుతో ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి పాన్ ఇండియా స్టార్, అందులోనూ పుష్ప 1తో పుష్ప 2తో పెద్ద హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ హీరో. అలాంటిది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియగానే ఎంతో మంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అరెస్ట్ అయ్యారు అని చెప్పి ఒక వైపున చూడొచ్చు, ఎవరిని కూడా లోపలికి పంపించని పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయనకి ఆరోగ్యపరమైన కొన్ని ఏవైతే టెస్ట్ ఉన్నాయో అవి చేయడానికి హాస్పిటల్ కూడా తరలించబోతున్నారు ఇప్పుడు మరి కాసేపట్లో. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడొచ్చు పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొందో. భారీ ఎత్తున అభిమానులు అయితే ఒకరి మీద ఒకరు వస్తూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ని నిజంగానే అరెస్ట్ చేశారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కొంతమంది వస్తున్నారు. అసలు అరెస్ట్ చేయడం ఏంటి, అల్లు అర్జున్కి అసలు ఏంటి సంబంధం అంటూ కూడా కొంతమంది రావడం జరుగుతుంది. అంటే ఏదైతే సంధ్య థియేటర్లో చోటు చేసుకుందో, అంటే ఒక మహిళ రేవతి అనే మహిళ అక్కడికక్కడే ఒక తొక్కిసలాటలో మృతి చెందడం జరిగింది. అంటే తన కుమారుడు కూడా హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి రావడానికి గల కారణం అల్లు అర్జున్ ఎందుకు అవుతాడు అంటూ కూడా అభిమానులు ఎంతగానో ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు భారీ ఎత్తున అయితే ఇంకా వచ్చే